హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం నువ్వుల పట్టి చేసుకుందామండి. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది. పాలు తాగని పిల్లలకి రోజుకొక చిన్న ముక్కలా ఇస్తూ ఉంటే కాల్షియం లోపం ఉండకుండా ఉంటుందండి. ఇలా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మరియు కాల్షియం డెఫిషియన్సీ ఉండదండి. ఒకసారి ట్రై చేయండి. దానికోసం నువ్వులను వేయించుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను. నువ్వులను బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అంటే వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ బాగా వేగుతాయి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బెల్లం వేసుకోవాలండి అదే ప్యాన్లో. ఇక్కడ ఒక కప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. నేను 2 కప్పుల బెల్లం వేసుకున్నాను 2 కప్పుల నువ్వులకి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం లావుగా తురుముకున్నా కాబట్టి వాటర్ వేసుకున్నాను. సన్నం తురుపుకుంటే వాటర్ ఏం అవసరం లేదండి. వాటర్ వేసుకోకపోతే తొందరగా అవుతుంది పాకం. ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి. అందులో ఏమైనా ఇసుక లాంటివి ఉంటే పోతాయి. తర్వాత మళ్ళీ ప్యాన్లో వేసి స్టవ్ పైన పెట్టి పాకం రానివ్వాలండి. గట్టి పాకం రావాలండి. దీనికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మధ్యలో ఒకసారి పాకం చెక్ చేసుకుంటున్నాను నేను, ఇంకా అవ్వలేదు. అంటే అక్కడ వాటర్లో వేస్తే డైల్యూట్ అయిపోయింది, అంటే పాకం కాలేదని. ఇంకొక 5 మినిట్స్ అలానే దగ్గరికి రానివ్వాలండి. అప్పుడు పాకం బాగా అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్లో వేసుకుంటే ముద్దలా అయిపోయింది. మరి చేతిలోకి తీసుకోవడానికి కూడా వస్తుంది. చేతిలోకి తీసుకొని ముద్ద ఎలా అంటే అలా వస్తుంది కదా. ఈ స్టేజ్లో వేసుకుంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చండి. ఎక్కువ రోజులు గట్టిగా ఉంటాయి. నేనేం వేసుకోలేదు. దీంట్లో పాకం అయిపోయిందండి. నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నువ్వులు ఇంకా బెల్లం పాకం 2 మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పినట్లు చేస్తే బాగా వస్తుందండి. మరీ గట్టిగా ఉండదు, అలానే అతుక్కోదండి. చాలా బాగా వచ్చింది. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలండి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని చేయితో స్ప్రెడ్ చేసుకుంటే ఏం కాలేదండి. లేదంటే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేయితో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చేయికి నెయ్యి పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకుతో కానీ అట్లా కడతో కానీ ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడే చల్లగైన తర్వాత ముక్కలు మంచిగా వస్తాయి. చాలా థ్యాంక్స్ అండి చూస్తున్న వాళ్ళందరికీ. ఇప్పటివరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, మెత్తగానే ఉంది, మరి గట్టిగా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.